సంక్రాంతి పండుగ రేసులో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో భారీ చిత్రాల టికెట్ల రేట్ల పెంపు సామాన్యుడికి భారంగా మారుతున్న తరుణంలో ఈ సినిమా మేకర్స్ తీసుకున్న నిర్ణయం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. భారీ హైక్స్ జోలికి పోకుండా అందుబాటులో ఉండే ధరలనే నిర్ణయించడం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. గత ఏడాదికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఏవైతే టికెట్ రేట్లు ఉన్నాయో అదే రేట్లను ఈ సినిమాకు కూడా వర్తింపచేయడం గమనార్హం. తెలంగాణలో ఈ సినిమా టికెట్ ధరలు పరిశీలిస్తే సాధారణ ప్రేక్షకుడికి అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారు. మల్టీప్లెక్స్లలో టికెట్ ధర ₹295 గాను, సింగిల్ స్క్రీన్ లో ₹175 గాను నిర్ణయించారు. ఇటీవల కాలంలో టికెట్ రేట్ల పెంపు వల్ల ఫుట్ ఫాల్స్ అంటే థియేటర్స్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతున్నాయి అనే ఆందోళన ఇండస్ట్రీలో ఉంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ టికెట్ ధరలతో సినిమాను రిలీజ్ చేయడం ద్వారా మొదటి రోజు నుంచి థియేటర్లకు జనాన్ని రప్పించేందుకు మేకర్స్ గట్టి పునాది వేసుకున్నారు. అయితే ప్రీమియర్ షోల విషయంలో మాత్రం చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీని అనుసరించింది. కేవలం ప్రీమియర్ షోలకు మాత్రమే టికెట్ ధరను ₹500 నుంచి ₹600 మధ్యలో ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సినిమాపై ఉన్న క్రేజ్, ఎర్లీ బజ్ క్రియేట్ చేయడానికి ప్రీమియర్స్ చాలా కీలకం కాబట్టి ఆసక్తి ఉన్న అభిమానులు ఈ ధరను చెల్లించడానికి వెనకాడరు. కానీ ఒక్కసారి రెగ్యులర్ షోలు మొదలయ్యాక మాత్రం అందరికీ అందుబాటులో ఉండే సాధారణ రేట్లే కొనసాగుండడం విశేషం. ప్రీమియర్స్ ద్వారా ఇనీషియల్ టాక్ స్ప్రెడ్ చేసుకుని రెగ్యులర్ షోలకు జనాన్ని పోటెత్తేలా చేయడం మేకర్స్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే అని స్పష్టంగా అర్థమవుతోంది. సంక్రాంతి అంటేనే కుటుంబాలు కలిసికట్టుగా సినిమాలు చూసే పండుగ. ఒక 4 సభ్యులున్న కుటుంబం సినిమాకు వెళ్లాలంటే పెరిగిన రేట్ల వల్ల బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. కానీ ఇప్పుడు నిర్ణయించిన ఈ రీజనబుల్ రేట్ల వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కూడా థియేటర్స్ వైపు ధైర్యంగా అడుగులేసే అవకాశం ఉంది. ఇది సినిమా లాంగ్ రన్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొత్తానికి విపరీతమైన టికెట్ రేట్ల పెంపు కంటే రీజనబుల్ రేట్లతో ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడమే సరైన మార్గమని మన శంకర వరప్రసాద్ గారి టీం నిరూపిస్తోంది. ప్రీమియర్స్తో హైప్ తెచ్చుకోవడం, రెగ్యులర్ షోలతో ఫ్యామిలీ ఆడియన్స్ని నిలుపుకోవడం అనే ఈ డ్యూయల్ స్ట్రాటజీ వర్కౌట్ అయితే సంక్రాంతి విన్నర్గా ఈ చిత్రం నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.